ఆంటీ అన్నందుకు కేసేసిందంటే నిజంగా ఆమె మహానుభావులు అసలు చేతులైతే దండం పెట్టాలనిపిస్తుంది నిజంగా. ఆంటీ అంటే తప్పేముంది? ఆ! అమ్మ అంటే తప్పేముంది? మీరెందుకంత ఎళ్లి ఇదేంటి ఏదో ఉగ్రవాదం చేసినట్టు నన్ను పొడిసేసినట్టు, నా సొమ్మంతా దోచుకున్నట్టు ఎళ్లి కోర్టులో కేసేసిందంటే మామూలు విషయం కాదురా బాబోయ్! చాలా చర్చించాల్సిన విషయం. ఎందుకంటే ఆంటీ అనే పదానికి నువ్వెళ్లి కేసు పెట్టావంటే నిజంగా ఏంటే నీ దృష్టిలో ఎట్లుందంటే ఆమె అమ్మన బూతులు తిట్టినట్టుగా ఏదో ఫీల్ అయిపోయి 60 సంవత్సరాలు ఏమంటారు ఇంకా మాక్సిమం? కొత్త పేరు ఏమన్నా పెట్టాలేమో ఇంకా సిల్క్ సుస్మిత, కత్తిన కైఫులు ఏమన్నా పేర్లు పెట్టాలేమో నాకు తెలిసి ఇంకేమన్నా వాళ్ళకి. అది. కాబట్టి అందరూ కూడా చెప్తున్నా ఆంటీ అనే పదానికి తప్పేం కాదు. అమ్మ అనే దానికి కూడా తప్పేం కాదు. చెల్లి అనేది కూడా తప్పేం కాదు. ఒక రిలేషన్‌లో పిలుస్తున్నట్టే లెక్క. మీరు దానికి కూడా ఎళ్లి కోర్టుకి కేసేసారంటే ఈ సమాజం ఎటుపోతుందిరా నాయనా? ఎవడికి న్యాయం జరుగుతుందిరా నాయనా? అసలు ఆ కోర్ట్ ఆ చర్చ తీసుకోవడానికి కూడా మనం ఇంగ చెప్పు సిగ్గుచేటు నాకు తెలిసి కంపల్సరీ. అది.